ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి, వయసులో ఉన్నవారికి సరైన మోతాదులో ఉత్పత్తి కాక, దాని లోపం కారణంగా అనేక రకాల స్త్రీల సమస్యల్ని స్త్రీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికోసం రకరకాల మందులు ఉపయోగించే ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచుకుని వారి సమస్యల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలమైనా సరే మందులతో అట్లా ముందుకు వెళ్ళటం మంచిది కాదు. కాబట్టి న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి చేసే డైట్స్ ఏమైనా ఉంటాయా అని మనం ఆలోచించడానికి ఈ కార్యక్రమంలో అందించబోతున్నాం. మరి స్త్రీలకి ఈస్ట్రోజన్ హార్మోన్ పర్ఫెక్ట్గా ఉంటేనే నెల నెల వచ్చే ఋతుక్రమం పీరియడ్ సైకిల్ కరెక్ట్గా వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటేనే ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి, ఫోలికల్స్ కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్గా ఉంటేనే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఎండోమెట్రియం పొర థిక్నెస్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఈస్ట్రోజన్ కరెక్ట్గా ఉన్నప్పుడే బ్లీడింగ్ సైకిల్ 4 days కరెక్ట్గా సిస్టమేటిక్గా వస్తుంది, మళ్ళీ కరెక్ట్గా స్టాప్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ బాగుంటేనే ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్స్ లాంటివి కానీ, మెనోపాజ్లో వచ్చే ఇబ్బందులు కానీ రాకుండా ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ముఖ్యంగా స్త్రీలలో గర్భధారణ జరిగినప్పుడు గర్భం అబార్షన్ రూపంలో నిలవకుండా పోవటం అనేది జరగకుండా ఉండటానికి కూడా చాలా అవసరం. మరి అనేక రకాల లాభాలు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల స్త్రీలకు కలుగుతూ ఉంటాయి. మరి ఈ రోజుల్లో మనం తినే ఆహారాలు మంచివి కాక, అంటే పాలిష్ పట్టినవి, బాగా హై షుగర్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్, టేస్ట్ ఉండే ఫుడ్ని ఇట్లా బాగా తినటం వల్ల ముఖ్యంగా హార్మోన్ డిస్టర్బెన్స్లు ఎక్కువ వచ్చేస్తాయి. కాబట్టి అసలు న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ స్త్రీలకి, వయసులో ఉన్న అమ్మాయిలందరికీ బాగా ఉత్పత్తి జరగాలి అంటే, అసలు ట్యాబ్లెట్స్ వాడకుండా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలి అంటే న్యాచురల్గా ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచే డైట్స్ తీసుకోవాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ని కలిగిన ఏకైక ఆహారం ఏదైనా ఉంటుందా అంటే నేచర్లో ఒకటి ఉంది అని సైంటిఫిక్గా ఉంది. అదే సోయా చిక్కుడు గింజలు. సోయాలో ఈస్ట్రోజన్ ఉంటుంది. అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైటో ఈస్ట్రోజన్ అంటారు. అంటే మొక్కలకు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది కదా, అది ఫైటో ఈస్ట్రోజన్ ఫార్మ్లో ఉంటుందన్నమాట. అందుకని సోయా చిక్కుడు గింజల్లో కూడా ఈస్ట్రోజన్ ఫైటో ఈస్ట్రోజన్ ఫామ్లో ఉంటుంది. ఈ ఫైటో ఈస్ట్రోజన్ అంటే మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ని ఫైటో ఈస్ట్రోజన్ అంటారు. దాన్ని మనం తిన్న తర్వాత మన శరీరం ఈ ఫైటో ఈస్ట్రోజన్ని మరి హ్యూమన్ ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేసుకుంటుంది ప్లాంట్ ఈస్ట్రోజన్ నుంచి. అందుకని చాలా సులభంగా ఈస్ట్రోజన్ వీళ్ళల్లో ఇమీడియట్గా డెవలప్ అవుతుందన్నమాట. మరి అలాంటి సోయా చిక్కుడు 100 గ్రాములు తీసుకుంటే ఇందులో 200-250 మిల్లీగ్రాముల నుంచి 562 మిల్లీగ్రాముల వరకు ఫైటో ఈస్ట్రోజన్ లభిస్తుంది అని సైంటిఫిక్గా ఉందన్నమాట. అంచేత స్త్రీలకి ఏదో సోయా చిక్కుడు తినకూడదు అనేది ఏమీ లేదు, మగవారికైనా లేదు. కానీ కొంతమందికి మగవారికి కానీ స్త్రీలకు కానీ సోయా చిక్కుడు తింటే థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది, హార్మోన్ డిస్టర్బెన్స్లు వస్తాయి అనేది కాస్త ఒక అపోహ ఉంది. ఎప్పుడు సోయా చిక్కుడు హాని కలిగిస్తుందంటే, సోయా చిక్కుడు గింజల్ని మనం పచ్చిగా తినేసినప్పుడు అందులో ఉండే గాయిట్రిన్స్ అనేవి మనం తీసుకున్న ఆహారంలో ఉండే అయోడిన్ థైరాయిడ్కి పట్టకుండా కాస్త థైరాయిడ్ సమస్యలు వచ్చేటట్టు చేయడానికి, హార్మోన్ డిస్టర్బెన్స్లు వచ్చేటట్టు చేయడానికి పచ్చి సోయా చిక్కుడు గింజలు తింటే కారణం అవుతుంది. ఇది కరెక్టే సైంటిఫిక్గా తీసుకుంటే. కాకపోతే మనం తినే సోయా చిక్కుడు గింజల్ని వండి తిన్నప్పుడు ఇందులో ఉండే హాని కలిగించే గాయిట్రిన్స్ అనేవి నశిస్తున్నాయి. కాబట్టి మన శరీరానికి హాని కలిగించదు అని ఉందన్నమాట. కాబట్టి మీరు సోయా చిక్కుడు గింజల్ని ఎప్పుడు తినాలన్నా నానపెట్టాలి. 12 గంటలు నానపెట్టేసేసి బాగా మినప్పప్పు చూడండి, పొట్టుతో నానబెట్టుకున్నాక నానాక పొట్టు తీయాలంటే పిసుకుతాం కదా, చేతులతో
పిసికి అట్లా కడిగేసి పొట్టు తీసేస్తాం కదా, సేమ్ అట్లా సోయా చిక్కుడు గింజల్ని 12 గంటలు నానాక బాగా అట్లా పొట్టు తీయటానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు వచ్చేస్తుంది. ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట అట్లా పొట్టు తీసేస్తే సోయా చిక్కుడుకి. ఆ తొక్కల్లో ఏమన్నా గ్వాయిట్రిన్స్ లాంటివి ఉన్నా ఇంకేదన్నా ఉన్నా పోతాయి అన్నమాట. పొట్టు తీసేసిన సోయా చిక్కుడు గింజల్ని మీరు కుక్కర్లో ఉడకపెట్టేసేయండి. ఒక సెపరేట్గా ఒక కప్పులో పెట్టేసేస్తే ఉడికిపోతాయి. ఆ సోయా చిక్కుడు గింజలు ఉడికిన వాటిని మనం ఏదైనా కూరలు వండుకునేటప్పుడు బఠానీలు నానపెట్టి కూరల్లో వేస్తాం కదా, అట్లా ఈ ఉడకబెట్టిన సోయా చిక్కుడు కూరల్లో పడేస్తుండండి, ఫ్రైల్లో వేస్తుండండి, పప్పుల్లో వేస్తుండండి, ఆకుకూరల్లో వేస్తుండండి. అన్నిట్లో రెగ్యులర్గా సోయా చిక్కుడు అట్లా పంపిస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి ప్రోటీన్ వస్తుంది, బలం వస్తుంది, ఈస్ట్రోజన్ సింపుల్గా డెవలప్ అయిపోతుంది అనమాట. అలా వాడండి. ఈ సోయా చిక్కుడు గింజలు నానపెట్టిన వాటిని గ్రైండ్ చేసి మెత్తగా ఫిల్టర్ చేసి పాలు పిండేసేసేయండి. సోయా మిల్క్ వస్తాయి. ఆ సోయా మిల్క్ని మరిగించి వంటల్లో పోస్తూ ఉండండి. మనం మామూలు పాలు పోసే బదులు సోయా చిక్కుడు పాలు పోసి వండుకున్న కూరలకు చాలా గ్రేవీ వస్తుంది, మంచి బలము, ప్రోటీన్ బాగా వస్తుంది, ఈస్ట్రోజన్ డెవలప్ అయిపోతుంది. అలా వాడచ్చు. ఈ సోయా చిక్కుడు పాలని తయారు చేశాక వాటిని విరక్కొట్టేసి సోయా పన్నీర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా సోయా పన్నీర్ కూడా తింటున్నా ఈస్ట్రోజన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. మంచి కండపుష్టి, బలం, స్త్రీలకు కావాల్సిన హార్మోన్ ఉత్పత్తి కూడా ఇది మంచిదన్నమాట. ఇలా సోయా ప్రొడక్ట్స్ని వాడుకుంటే ఫైటో ఈస్ట్రోజన్ మన లోపలికి వెళ్ళి చక్కగా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయ్యి త్వరగా ఈస్ట్రోజన్ లెవెల్ని బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. ఇలా చేయండి. ఇక దీనితో పాటు ఈస్ట్రోజన్ హార్మోన్స్ కొంచెం బాగా హెల్దీగా డెవలప్ అవ్వటానికి బాడీకి న్యాచురల్ ఫుడ్స్ కొంచెం ఎక్కువ ఇస్తే మంచిది. హార్మోనల్ డైట్ అంటే మొలకలు, ఎండు విత్తనాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి మొలకలు ఎత్తిన విత్తనాలు, ఎండు విత్తనాలు రోజు పెట్టుకోవాలి. మీరు 2 సార్లు ఏమన్నా రోజులో ఎంజాయ్ చేసినా ఇతర ఆహారాలు ఆరోగ్యం కోసం, హార్మోన్స్ కోసం ఒక ఆహారం అన్నా మంచిగా తీసుకోండి. అన్ని మొలకలు 2-3 రకాల గింజలు, మొలకలు కట్టిన దోసెడు గింజలు, దాంతోపాటు కాస్త డబ్బులకి ఇబ్బంది లేని వారైతే బాదం, పిస్తా పప్పులు ఇట్లాంటివి, ప్లస్ డబ్బులు కష్టం అనుకుంటే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, పుచ్చగింజల విత్తనాలు, పుచ్చగింజల పప్పు ఇలాంటివి నానపెట్టుకుంటే అన్నేసి 3-4 రకాలు గుమ్మడి గింజలు, ఇలాంటి హెంప్ సీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ నానపెట్టుకుంటే మీకు ఇందులో మంచి ప్రోటీన్, ఫ్యాట్ న్యాచురల్గా హెల్దీగా లభిస్తాయి అన్నమాట. ఇవి హార్మోన్స్ ఉత్పత్తికి చాలా మంచిదన్నమాట. ఇలాంటి మొలకలు, ఎండు విత్తనాలు నానపెట్టుకుని కాస్త 5-6 ఎండు ఖర్జూరాలు తినేసి ఏదైనా ఫ్రూట్స్ తినండి. డైలీ ఇలాంటి ఆహారం తీసుకోవటం. ఈ ఆహారం తినడానికి 1 గంట ముందు ఏదైనా వెజిటబుల్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ కంపల్సరీ తీసుకోండి. 1 గ్లాస్ జ్యూస్ తాగటం మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా యూట్రస్కి, ఓవరీస్కి వెళుతాయి అన్నమాట. బ్లడ్ ఉండవలసిన లెవెల్స్లో మంచిగా ఉండాలి, హార్మోన్ ప్రొడక్షన్ బాగుండాలంటే. అంచేత ఈ ఆహారం తినడానికి 1 గంట ముందు ఒకలా 250 ml జ్యూస్ తాగి తర్వాత ఇలాంటి ఆహారం తీసుకోండి. చక్కగా ఈస్ట్రోజన్ హార్మోన్ 3-4 మంత్స్లో నార్మల్ లెవెల్స్కి డెవలప్ అయిపోతుంది. సైకిల్స్ కరెక్ట్గా ఉంటాయి, ప్రెగ్నెన్సీలు కరెక్ట్గా వస్తాయి, ఓవరీస్లో నీటి పొడగలు రాకుండా ఉంటాయి, ఈస్ట్రోజన్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలాంటివన్నీ లాభాలు స్త్రీలకు కావాలంటే న్యాచురల్ డైట్స్ ఇట్లాంటివి సోయా చిక్కుడు బాగా వాడుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.